ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఒక నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే డీహైడ్రేషన్ లేదా ఓరల్ డీహైడ్రేషన్ అనే మాట వినే ఉంటారు. మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ కోల్పోవడం, దాన్ని డీహైడ్రేషన్ అంటాం. ఇది సమ్మర్ సీజన్స్లో ఎక్కువ జరుగుతుంది. సీజన్స్ని పక్కన పెడితే ఫీవర్స్, వామిటింగ్స్, డయేరియా అంటే మోషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న పేషెంట్లు ఈజీగా చూస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్ రాగానే అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి ఒక మెడికల్ షాప్కి ఓఆర్ఎస్ఎల్ అనే లిక్విడ్ని తాగేస్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో పౌడర్ కలిపే పని ఉండదు, తిప్పే పని ఉండదు, ఈజీగా స్ట్రా పెట్టి పాష్గా తాగొచ్చు అనే థాట్తో ఈజీగా తాగేస్తూ ఉంటారు. బట్ దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ, మనకు కావాల్సిన కంటెంట్ చాలా తక్కువ. దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి డాక్టర్ శివరంజని గారు చాలా ప్రయత్నించారు. అప్పటికి కొన్నాళ్ళు బ్యాన్ చేశారు. బట్ దాని తర్వాత ఓఆర్ఎస్ఎల్ని తీసేసి ఈఆర్ఎస్ఎల్ అనే వర్డ్ని యూజ్ చేసి మళ్ళీ మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అది పిల్లలకి అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే అది పిల్లలు తాగిన తర్వాత డయేరియాని ఎక్కువ చేస్తుంది. అంటే మోషన్స్ని ఎక్కువ అయిపోయి బాడీ ఫ్లూయిడ్స్ని ఇంకా కోల్పోయేలా చేసి పిల్లలు చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. సో అలానే ఎలక్ట్రాల్ పౌడర్ అనేది మనకి ప్రతి మెడికల్ షాప్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాల్ పౌడర్ కొనుక్కోండి. అది ఒక ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ కొంటే 1 లీటర్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు. సో ఒక 10 రూపీస్ కూడా ఖర్చు పెట్టకుండా మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇట్స్ మీ దినేష్ యల్లా సైనింగ్ ఆఫ్.